ఇది డే 3 ఆఫ్ వితౌట్ హెల్ప్. అర్జున్ నేను మార్నింగ్ లేచేసాము అండ్ లేచేసి మా కడ్లింగ్ టైం ఉంటుంది కదా, అది అయిపోయాక అర్జున్కి నేను ఉగ్గు తినిపించేసాను. అండ్ దెన్ ఐ హ్యాడ్ సమ్ హాట్ వాటర్ విత్ జింజర్ అండ్ టర్మరిక్ క్యూబ్స్. దెన్ అర్జున్ మళ్ళీ పాలు తాగిపించేసాను. లేచేలోపు నాని మామిడికాయ పప్పు లంచ్ కి ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐఎమ్ మేకింగ్ బ్రాక్లీ అండ్ పన్నీర్ శాండ్విచ్. దాని రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, ఐ పోస్ట్ ఇట్. అండ్ క్లీనింగ్ కి మేడ్ వచ్చేసింది. ఆ లోపల నేను అవన్నీ సర్దేస్తున్నాను. అర్జున్ అన్ని ఆ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని వచ్చే లోపల రూమ్స్ అన్ని క్లీన్ చేసేస్తున్నాను. అంటే ఐఎమ్ మేకింగ్ అవర్ బెడ్ ఆల్సో. నాకు బెడ్షీట్ ఇట్లా లైట్ గా ఉంటేనే చాలా ఇష్టం. సో దిస్ బెడ్షీట్ టక్కర్ హెల్ప్స్ మీ అ లాట్. అండ్ అంతా డస్టింగ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన శాండ్విచ్ మళ్ళీ తినేసి అర్జున్ తో ఆడుకుంటూ ఉన్నాను. దెన్ అర్జున్ నిద్ర లేచాక ఐ మేడ్ హిమ్ సమ్ బనానా అండ్ బ్లూబెర్రీ ప్యూరీ. ఫస్ట్ టైం బ్లూబెర్రీస్ తింటున్నాడు అర్జున్. ఐ థింక్ హీ లైక్డ్ ఇట్. దెన్ అర్జున్ కి క్లీన్ చేసేసి చేంజ్ చేసేసిన తర్వాత నా జుట్టును చూడండి ఎట్లా పీకేస్తున్నాడు. దెన్ అర్జున్ ని మళ్ళీ నిద్రపుచ్చాను సో దట్ ఐ కెన్ మేక్ సమ్ లంచ్ ఫర్ హిమ్ అని. ఒక షీట్ మాస్క్ వేసుకొని ఐ స్టార్టెడ్ మై వర్క్ అగైన్. అర్జున్ కి అయితే ఈ రోజు క్యారెట్ అండ్ పొటాటోను స్టీమ్ చేస్తున్నాను. అండ్ మామిడికాయ పప్పు అయితే అయిపోయింది. దాంట్లోకి ఏదో ఒక ఫ్రై కావాలి కదా, సో చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ అయితే క్యారెట్ అండ్ పొటాటోస్ ని స్టీమ్ చేసేసాను. అన్ని చేసే లోపల నాని ఆఫీస్ నుండి వచ్చేసారు అనమాట. హీ గాట్ సమ్ స్వీట్స్ అండ్ మిక్స్చర్. అర్జున్ కి ప్యూరీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. చిన్న బేబీస్ ఉన్నప్పుడు మనకు ఓపిక ఉన్నా లేకపోయినా క్లీనింగ్ కంపల్సరీ చేసుకోండి. మెస్ ఉంటే బాగోదు కదా. క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను నాని కూర్చొని అర్జున్ ఆడుకుంటూ ఉంటే వి హ్యాడ్ అవర్ లంచ్ తింటూ ఉంటే మాతోనే ఉన్నాడు అనుకోండి. అర్జున్ కూడా తినిపించేశాక నాని గాట్ మీ దిస్ బనానా కేక్, ఐ టేస్టెడ్ ఇట్. దాని తర్వాత ఈవినింగ్ డిన్నర్ లోకి సాబుదానా కిచడీ చేద్దామని చెప్పేసి దాన్ని నావన పెట్టాను. అర్జున్ కి కోల్డ్ కదా, సో మెడిసిన్స్ కంపల్సరీ. అవన్నీ వేసాక మేమందరం కలిసి ఒక 2-3 అవర్స్ ఫుల్ గా స్లీప్ వేసాము. లేచాక చూడండి ఎనర్జీతో ఎంత ఆడుకుంటూ ఉన్నాడు అర్జున్. అండ్ ఈవినింగ్ లేచాక నేను వచ్చేసి దిస్ ఓక్రా వాటర్ తాగాను. స్కిన్ కొలాజన్ బూస్ట్ కి చాలా హెల్ప్ చేస్తుంది. అర్జున్ కి మేము ఫస్ట్ నాన్ వెజ్ లో ఫిష్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో డే బై డే ఖచ్చితంగా ఫిష్ పెడుతున్నాను. అది అయిపోయాక హాట్ వాటర్ లో కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకొని ఐ డ్రాంక్ ఇట్. డిన్నర్ కోసం సాబుదానా నానబెట్టున్నాను కదా, సో ఆ కిచడీ కూడా చేసేసాను. ఆ రెసిపీ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి, ఐ పోస్ట్ ఇట్. ఈ రోజు అంతా కూడా నాకు షవర్ చేయడానికి అస్సలు టైం దొరకలేదు. సో నైట్ టైం ఐ షవర్డ్ అండ్ డిడ్ మై స్కిన్ కేర్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యాను కదా, కిచెన్ అంతా క్లీనింగ్ పని ఉంది. సో ఐ స్టార్టెడ్ క్లీనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. క్లీన్ చేస్తున్నవి లోపల సర్దేసుకున్నాను. నేను బయట ఏవేవైతే ఉన్నాయో అవన్నీ వాషింగ్ కి వేసేసి సర్దాల్సినవి అన్ని సర్దేసుకొని అర్జున్ కి రేపే ఏవే వస్తువులు కావాలో అవన్నీ సింక్ లో ఉంటే అవి కూడా ఒకసారి వాష్ చేసేసుకున్నాను. సో దట్ రేపు మార్నింగ్ లేచాక అర్జున్ ఆకలి అనే లోపల ఐ కెన్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. నేను క్లీనింగ్ కౌంటర్ టాప్స్ స్టార్ట్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసాను. నైటే నేను ఈ ఓక్రా వాటర్, సబ్జా వాటర్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మార్నింగ్ తాగుతాను. నైట్ అర్జున్ పాల కోసం వాటర్ ఆల్రెడీ కెటిల్ లో హీట్ చేసి పెట్టేసుకున్నాను. అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటూ లైలా మూవీ చూస్తూ దట్స్ హౌ వి ఎండెడ్ ఆర్ డే.